హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ లిటిల్స్. ఇప్పటివరకు మీరు మా ఛానల్లో వీడియోస్ చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మేము వీడియోలు అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు మా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు. ప్లీజ్ వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాకు కూడా కొంచెం బూస్టప్గా ఉంటుంది. నేను కూడా మంచి మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ అండి. సో మీరు ఈరోజు ఈ వ్లాగ్లో మా ఇంటి దీపావళి పండుగ సెలబ్రేషన్స్ చూస్తారనమాట. సో దీపావళికి 5 days ముందలే అత్తయ్య వచ్చారనమాట విజయవాడ నుంచి గుంటూరుకి. సో నేను మా హస్బెండే కదా దీపావళి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అనుకున్నాము. బట్ అత్తయ్య వచ్చేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం దీపావళి పండుగ. లాస్ట్ ఇయర్ దీపావళి పండుగకి వచ్చరికి రిషి వచ్చరికి చాలా చిన్న పిల్లడు, నాకు తెలిసి 2 months బేబీ అనమాట రిషి. సో ఈ ఇయర్ ఏమో కొంచెం 1 year దాటింది కాబట్టి ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో ఈ వ్లాగ్లో చూడండి. లెట్స్ కంటిన్యూ వాచింగ్ ద వీడియో. దీపావళి మనకున్న పండుగలన్నింటిలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనమాట దీపావళి. అండ్ యాజ్ ఎ 90s కిడ్గా నాకు చాలా మెమరీస్ ఉన్నాయి దీపావళి పండుగతో. అందరికీ కూడా ఉన్నాయి అనుకుంటున్నాను 90s కిడ్స్ వాళ్ళకి. ఇప్పుడు ఈ వీడియోలో నా కొన్ని మెమరీస్, బ్యూటిఫుల్ మెమరీస్ మీతో షేర్ చేసుకుంటా. మీకు ఏమైనా మెమరీస్ ఉంటే దీపావళి పండుగతో కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో దీపావళి పండుగ వస్తుందంటేనే ఒక 1 week ముందులే మా ఫాదర్ని చాలా అంటే చాలా విసిగిచ్చేదాన్ని. ఎప్పుడు తెస్తావు టపాకాయలు అని. ఈ లోపల షాప్స్లో మా అప్పుడైతే విడివిడిగా సీన్ టపాకాయలు అమ్మేవాళ్ళు అనమాట. 2 రూపాయలకు ఒక 10 అట్లా ఇచ్చేవాళ్ళు. ఆత్రం అక్క అంటే తుత్తర అక్క అవి తెచ్చి ఈ లోపల కాల్చేవాళ్ళు అనమాట. నాకు బ్రదర్ కూడా ఉన్నారు. సో తను తీసుకొచ్చి టపాకాయలు కాలుస్తూ ఉండేవాళ్ళు. నేను చూసి ఎంజాయ్ చేస్తూ ఉండేదాన్ని. చిన్నపిల్లని కదా బేసిక్గా అప్పుడు. సో ఇంట్లో పెద్దవాళ్ళు అట్లా కాలుస్తుంటే నేను చూసి ఎంజాయ్ చేసేదాన్ని. సరే దీపావళి పండుగ 2 days ముందల, లేకపోతే 1 day ముందల మా ఫాదర్ టపాకాయలు తీసుకొచ్చేవాళ్ళు. తీసుకొస్తే ఆరాటం అయిపోదండి అస్సలు. వాటిని డివైడ్ చేసే వాటిల్లో ఉంటుంది చూడండి తృప్తి, మామూలు ఆనందం కాదు. తీసుకురాగానే మా అన్నయ్య ఇది నీకు, అమ్మ ఇది నీకు, ఇది నాకు అని మొత్తం డివైడ్ చేస్తాను అనమాట ఎవరి వాళ్ళకి. అసలు దానిలో వచ్చే తృప్తి మామూలుగా ఉండదు. సో డివైడ్ అంతా అయిపోయిన తర్వాత దీపావళి పండుగ వస్తుంది. ఆ రోజు మార్నింగ్ తొందరగా స్నానం చేసేసి తొందరగా టపాకాయలన్నీ తీసుకెళ్ళి బాగా మేడ మీద ఎండలో పెట్టి అవి ఎండేంత వరకు అక్కడే ఉండి వాటిని కిందకి తీసుకొచ్చేదాకా అస్సలు ఆత్రం ఆగేది కాదనమాట. సో అవన్నీ కిందకి తీసుకొచ్చి అమ్మ ఎప్పుడెప్పుడు ఈవినింగ్ అయిపోతుందా, అమ్మ ఎప్పుడెప్పుడు దీపాలు అవన్నీ బయట పెట్టేస్తే తొందరగా టపాకాయలు కాల్చుకుందామనే ఆత్రంలో ఉండేవాళ్ళం. సో ఫైనల్లీ ఈవినింగ్ అయిపోయిన తర్వాత అమ్మ దీపాలవన్నీ బయట పెట్టిన తర్వాత టపాకాయలన్నీ కాల్చి అది కాలుస్తూ ఎవరు ఎక్కువ కాలుస్తున్నారు టపాకాయలు అది కూడా అంతా అబ్జర్వ్ చేసి నేను అన్నయ్య శుభ్రంగా మంచిగా టపాకాయలు అవన్నీ కాల్చి మళ్ళీ అన్నయ్య ఫస్ట్ కాల్చేసేవాడు అనమాట. నేను కొంచెం నిదానంగా కాల్చి కొన్ని దాచిపెట్టుకునేదాన్ని. మళ్ళీ వాటిలోంచి నావి తీసుకొని నావి కూడా అన్నయ్య కొంచెం కాలుస్తే కొట్లాడుకోవటం. ఇవన్నీ ఒక మంచి బ్యూటిఫుల్ మెమరీస్ అండి. ఇదంతా ఒక ఎత్తు అయితే మరుసటి రోజు ఉదయాన్నే లేచి బయట ఎవరింటి ముందు ఎక్కువ చెత్త ఉంది, ఎవరిన్ని ఎక్కువ టపాకాయలు కాల్చారు ఇవన్నీ చెక్ చేసుకొని వాళ్ళన్నా టపాకాయలు ఎక్కువ కాల్చారు, చిన్న బాబుకి కూడా పెద్ద పేపర్ పెట్టి కాల్చారు. ఈసారి మనం కూడా చిన్న టపాకాయకి పెద్ద పేపర్ పెట్టి కాలుద్దాం, అప్పుడు మన ఇంటి ముందు కూడా ఎక్కువ చెత్త ఉంటుంది. సో ఇలా మనం తృప్తి పడదామా అనుకుంటూ మాట్లాడుకోవటం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ మెమరీస్. అసలు అవన్నీ మళ్ళీ చిన్నపిల్లలు అయిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బట్ బ్యూటిఫుల్ మెమరీస్ అన్నీ మనం మర్చిపోలేం కాబట్టి అవన్నీ గుర్తు చేసుకుంటే బాగుంటుంది. సో ప్రజెంట్లోకి వచ్చేద్దాం. మా హస్బెండ్ ఏం చేశారంటే దీపావళికి ఒక 5 days ముందల గిఫ్ట్ బాక్స్ తెప్పించారనమాట. వాళ్ళకి తెలిసిన వాళ్ళు బ్యాంక్లో వర్క్ చేస్తారు, మా హస్బెండ్ తెలిసిన వాళ్ళు ఒకళ్ళు. సో వాళ్ళ చేత తెప్పించారు.
మాకు ఇది 1500 పడిందనమాట గిఫ్ట్ బాక్స్. అన్నీ చెక్ చేసాం ఇంటికి రాగానే ఏమున్నాయో ఏం లేవు, లేనివి తెచ్చుకోవచ్చు కదా అని. సో చిచ్చుబుడ్లు ఒక చిన్నవి ఇచ్చారు, చాలా అంటే చాలా చిన్నవి ఇచ్చారు. దీపావళి అంటేనే చిచ్చుబుడ్లు ఎక్కువ కాల్చుకుంటాం కదా, బాగుంటుంది, ఫుల్ ఆఫ్ లైట్స్ వస్తాయి కాబట్టి దీపావళి రోజున చిచ్చుబుడ్లు తీసుకొని వచ్చారనమాట మళ్ళీ మా హస్బెండ్. సో అవన్నీ తీసుకొచ్చిన టపాకాయలన్నీ దీపావళి మార్నింగ్ నిద్ర లేచి అవన్నీ బైలక్కగా ఆ రోజు ఎండ వచ్చిందండి దీపావళి రోజున. మామూలుగా అయితే ఇప్పుడు వర్షం పడుతుంది, బైలక్కగా ఎండ వచ్చింది కాబట్టి టపాకాయలన్నీ తీసుకెళ్ళి మేడ మీద ఎండలో పెట్టి కిందకు వచ్చి ఇళ్ళంతా పని చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి దీపారాధన చక్కగా చేసుకొని, తినాల్సిన పండగ కాబట్టి ఐటమ్స్ కొన్ని చేసుకుంటాముగా తినడానికి స్పెషల్స్, అవన్నీ చేసుకొని తినేసేసి మట్టి దీపాలన్నిటినీ నీళ్ళల్లో వేసి నానబెట్టామన్నమాట. సో అవి ఒక 2 hours నానిన తర్వాత వాటిని బయటికి తీసి ఆరబెట్టి ఈవినింగ్ అయిపోయిన తర్వాత చక్కగా మంచి శారీ కట్టుకొని రెడీ అయిపోయాను. మంచిగా పూజ చేసేసి దీపాలన్నీ వెలిగించి వాటితో ఫోటోలు దిగి అవన్నీ బయట పెట్టామన్నమాట. బై లక్గా గాలి రాకుండా ఫస్ట్ టైం అనమాట దీపాలన్నీ చక్కగా వెలుగుతూనే ఉన్నాయి. నైట్ నూనె అయిపోయేంత వరకు దీపాలలో చక్కగా వెలిగినాయి. సో అంతా చక్కగా మంచిగా చేసుకున్నాము. సో శారీతో కాబట్టి డేంజర్గా ఉంటుంది కదా టపాకాయలు కాలుస్తానికని శారీతో ఫోటోలు తీసుకొని కాకరపోతులు కాలుస్తూ ఫోటోలు తీసేసుకొని తర్వాత చేంజ్ చేసుకున్నాను అనమాట. మంచిదైందండి చేంజ్ చేసుకోవడం. చేంజ్ చేసిన తర్వాత ఒక టపాకాయ వెలిగించగానే దాని రవ్వ డ్రెస్లోకి వెళ్ళి కొంచెం ప్యాంట్ కాలిందనమాట నాది. మంచిదైపోయిందిలే, చీర కంటుకోకుండా ఉందిలే అనుకున్నాను. సో అందుకనే టపాకాయలు కాల్చేటప్పుడు ఇట్లా మెత్తటి దుస్తులు, పల్చగా ఉన్న దుస్తులు వేసుకోవాలి. సో ఇట్లయితేనే సేఫ్గా మంచిగా రిషితో చాలా మంచిగా అత్తయ్యతో కొడుతున్నారు కాబట్టి అత్తయ్యతో మంచిగా టపాకాయలు కాల్చుకున్నాము. పక్కన పిల్లలు వచ్చారండి దీపావళి రోజున, ఒక 10 మంది పిల్లలు వచ్చేసేసి రోడ్డు మీద కాల్చుతున్నారనమాట. పెద్ద పెద్ద బాంబులు కాల్చేసరికి రిషి భయపడిపోయాడు, ఏడ్చాడు. అందుకనే నేను మా హస్బెండ్ కాలుస్తున్నప్పుడు అత్తయ్య రిషిని చూసుకున్నారు, అత్తయ్య టపాకాయలు కాలుస్తున్నప్పుడు నేను రిషిని చూసుకుంటూ అట్లా షిఫ్ట్లు వైజ్గా టపాకాయలు కాల్చుకున్నాం. బై ద ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీగా దీపావళి పండుగ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం రిషితో. సో అభి ఏమో అక్కడ అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాడు, అమ్మ వాళ్ళ దగ్గర సెలబ్రేట్ చేసుకున్నాడు. ఒక రోజు కోసం అటు ఇటు తిప్పడం ఎందుకులే అభిని అనుకొని అక్కడే ఉంచామన్నమాట. మామూలుగా అయితే నేను మా హస్బెండ్ అటువైపు వెళ్ళిపోయేవాళ్ళం అమ్మ వాళ్ళ దగ్గరికి, బట్ కుదరలేదనమాట కొన్ని పనుల వల్ల. మా హస్బెండ్కి పనులు ఉంటాయి కదా, సో అందుకని మేము ఈసారి ఇక్కడే ఉండిపోయాం. ఇదండి మా ఇంటి దీపావళి పండుగ. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్, లవ్ యూ ఆల్.